ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. క్రైస్తవ జీవితము సుఖ దుఃఖములతో కలిసి ఉన్నది. చూడండి, ఒకనాడు మనం సంతోషంగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం దుఃఖపడతా ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనము ఎన్నో శ్రమల గుండా వెళ్తూ ఉంటాం. చూడండి, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో సంతోషము, అదేవిధంగా బాధ, అదే విధముగా అనేక విధాలుగా మనము ఎంతో బాధపడతా ఉంటాం. చూడండి, క్రైస్తవ జీవితం అంటేనే అది. చూడండి, కొంతమంది చెప్తా ఉంటారు, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో మొత్తం బాగా ఉంటుంది అంటారు. ఏముండదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, ఎన్నో చూడండి ముళ్ళ మార్గం అంటారు. యేసుక్రీస్తు ఎంత శ్రమ పొందాడు, యేసుక్రీస్తు ఎంతగా నీకోసం నా కోసం నలగొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, ఎంతగా ఆయన నలగొట్టబడ్డాడు. ఇటువంటి అనుభవాలు గుండా మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడేది అప్పుడేనండి. శ్రమలలో మనము ఆయన వలె మారిపోతాం, ఆయన వలె సహిస్తాం, ఆయన వలె దీర్ఘశాంతంగా ఉండటం నేర్చుకుంటాం, ఆయన వలె ప్రేమించటం నేర్చుకుంటాం. అందుకనే దేవుడు ఇటువంటి మార్గాల గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇటువంటి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, అనారోగ్య పరిస్థితిలో యేసుక్రీస్తు మనకి సమీపముగా ఉన్నాడని మనం గుర్తించాలి. ఆయన ఎక్కడో దూరంగా లేడు. ఆయన ఎక్కడో నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు. ఆయన నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావు. ఎక్కడున్నాడు దేవుడు అనుకుంటావు నువ్వు. దేవుడు ఉంటే నాకు ఈ పరిస్థితి ఏందని ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించే వారముగా ఉంటాము. చూడండి ప్రియమైన వారలారా, ఆయన మనకి సమీపముగా ఉన్నాడని మనం గుర్తించి ఆయనను ప్రార్థన చేయాలి. యేసయ్యా, నాకు ఈ పరిస్థితి అనుమతించినందుకు వందనాలు. యేసయ్యా, నీవు నన్ను ఆదరించు, నాకు సమీపంగా ఉండి నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. నాయనా ప్రభా, నాకు సహాయము చేయని ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ యొక్క కృపను అనుగ్రహించని మనము వేడుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే, ప్రభా, నాలో ఎన్నో బలహీనతలుండి, ప్రభా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడిగి పవిత్రపరచయ్యా. ప్రభా, నీవు నన్ను నాయనా ప్రభా ఆదరించు, బలపరచని చిన్న ప్రార్థన చేయగలిగితే